నమస్తే అండి. రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ గారి బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ ఉంటే ఒకవైపు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను కానీ ఇటు ఐటీకి సంబంధించిన దాన్ని కానీ మొత్తం కూడా నిర్వీర్యం చేసేసారని చెప్పేసి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి ఎలా చూస్తారు అసలు ఈ కామెంట్? వాళ్ళకి అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారు. గతంలో 2014 నుంచి 19 మధ్యలో అనేక రకమైన కంపెనీలు వచ్చినాయి, ఐటీ కంపెనీలు. అవన్నీ కూడా హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే తిరుపతి కానీ విజయవాడ కానీ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత కమిషన్ల కోసం ఆ కంపెనీలని మళ్ళీ వెనక్కి పంపించడం జరిగింది. ఈవేళ నిరుద్యోగ యువత మన ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది ఉన్నారు. ఎందుకంటే మనకి ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, కానీ ఐటీ కంపెనీలు కానీ వేరే కంపెనీలు కానీ లేవు. ఈవేళ చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళే పరిస్థితి నుంచి ఈరోజు మళ్ళీ మన ఐటీ మినిస్టర్గా మన లోకేష్ గారు వచ్చిన తర్వాత అనేక రకమైన కంపెనీలు తీసుకుని విదేశాలు వెళ్ళి వాళ్ళని పట్టుకుని ఏదో రకంగా బతిమాలి మన ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం జరుగుతుంది. అది చూసి వారవలేక వైసీపీ నాయకులు వాళ్ళు ఏం చేయలేక లేనిపోయిన అన్ని అవాకులు చవాకులు పేలుతున్నారు. ఈ రోజు జరుగుతున్నది డెవలప్మెంట్ ఏంటన్నది యువతకు తెలుసు. వాళ్ళు రాబోయే రోజుల్లో వాళ్ళకి వైసీపీ నాయకులకి ఎలా బుద్ధి చెప్పాలో వాళ్ళందరికీ తెలుసు. రాబోయే 5 సంవత్సరాలు, ఈ రాబోయే 3 సంవత్సరాల్లో లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది, ఇండస్ట్రీస్ వస్తాయి. ఆ రోజు తెలుస్తుంది వైసీపీ నాయకులకి ఎవరు ఏంటి అన్నదని. దానికి ప్రోత్సహిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఇప్పటికే 2 సార్లు దావోస్ వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ. దానివల్ల ఉపయోగం ఏమి లేదు, పబ్లిసిటీ స్టంట్లో భాగంగానే వీళ్ళు దావోస్ వెళ్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ఏంటి సార్ అసలు దావోస్ ట్రిప్ సక్సెస్ అయిందంటారా? సక్సెస్ అయిపట్టే కదా ఈవేళ కంపెనీలు వస్తున్నాయి. వీళ్ళ గతంలో సమ్మిట్ అని చెప్పేసి వైజాగ్లో పెట్టారు. వాళ్ళు ఎవరిని తీసుకొచ్చి పెట్టారు? వాళ్ళ నాయకులకి డ్రెస్సులు వేసుకు తీసుకొచ్చి వైజాగ్లో పెట్టారు. వాళ్ళనే చూపించారు ఇండస్ట్రీస్ పెడుతున్నారు, అవి కంపెనీలు పెడుతున్నారని. వాళ్ళు ఎవరు ఎక్కడున్నారు? వాళ్ళు అసలు వాళ్ళ ఫోటోలు చూస్తే ఆంధ్ర వాళ్ళే, వాళ్ళందరూ హైదరాబాద్, బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళే. కానీ ఈరోజు డైరెక్ట్గా తెలుస్తుంది కదా, మైక్రోసాఫ్ట్ కానీ ఇంకా మిగతా కంపెనీలు కానీ ఈరోజు వైజాగ్ వస్తున్నాయంటే అది ఓన్లీ లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారు చూసి వాళ్ళు వస్తున్నారు. ఈరోజు వాళ్ళకి భూములు కేటాయిస్తున్నారంటే ఎందుకు ఇస్తున్నారో మీకు అవసరం ఏంటని అంటున్నారు. ఈవేళ ఒక కంపెనీ వస్తే లక్షలాది మందికి ఉపాధి కలుగుతుంది. ఈరోజు వాళ్ళకి ఈవేళ హైదరాబాద్ రెవెన్యూ అంతా, మన రెవెన్యూ అంతా ఎక్కడికి వెళ్తుంది? హైదరాబాద్ వెళ్తుంది, బెంగళూరు వెళ్తుంది. ఈవేళ అదే కంపెనీలు మనలో ఉంటే కనుక ఆ రెవెన్యూ అంతా ఆంధ్రప్రదేశ్కి వచ్చేది, ఈవేళ డెవలప్మెంట్ జరిగేది. ఏదో ఇప్పుడు 4 గోళ్ల మధ్యన కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గారికి బయట తిరిగే చంద్రబాబు నాయుడు గారికి చాలా వ్యత్యాసం ఉంది. ఈయనకు 40-50 సంవత్సరాల వయసులో పబ్లిక్లోకి రాలేడు. ఈవేళ 80 సంవత్సరాల వయసులో కూడా పబ్లిక్ వచ్చి మాట్లాడగలుగుతున్నాడంటే అది చంద్రబాబు నాయుడు క్యాపిటల్ కెపాసిటీ. సార్ ముఖ్యంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ 80 సంవత్సరాల వయసున్న చంద్రబాబు నాయుడు తన కొడుకు వయసున్న నాతో పోటీ పడలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈరోజు రాష్ట్రంలో అని చెప్తా ఉన్నాడు ఆయన. అతనికి లోపలికి వచ్చి ఏం చేయాలో తెలియక ఏదో ఒకటి మాట్లాడాలా. ఎవరో స్క్రిప్ట్ ఇచ్చి ఉంటారో ఆ స్క్రిప్ట్ చదివేసి ఉంటాడు. ఇప్పుడు కొడుకు అనేవాడు వయసు ఉన్నాడు. లోకేష్ గారు ఎలా తిరిగారు? ఎన్ని దేశాలు తిరిగి ఎన్ని కంపెనీలు తీసుకొచ్చాడు? ఈయన ఎక్కడికి వెళ్ళాడు? ఏ స్టేట్కి వెళ్ళాడు? కూతురుని చూడడానికి 1-2 సార్లు వెళ్ళాడు తప్ప ఏ కంపెనీ దగ్గరికైనా మాకు డెవలప్మెంట్ కానీ లేకపోతే మీరు ఇండస్ట్రీస్ పెట్టండి కానీ ఏదైనా పెట్టాలనుకుంటే వాళ్ళే పెట్టాలి తప్ప వేరే బయట వాళ్ళు వచ్చి పెట్టడానికి ఆంధ్రప్రదేశ్లో లేదు. కానీ ఆ పరిస్థితి నుంచి ఈరోజు లోకేష్ గారు వేరే రాష్ట్రాలు వెళ్ళి ఉన్న కంపెనీలను తీసుకుని వచ్చి ఈవేళ మనకు ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. గతంలో అమరాన్ ఉంది, కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించారు వాళ్ళు డైరెక్ట్గా ఇండైరెక్ట్గాని. ఇవాళ కంపెనీ ఎక్కడికి పోయింది? ఏమైంది? ఇప్పుడు అనుకుంటే చాలా ఉంటాయి. ఆయన 4 గోళ్ల మధ్యన ఉంటాడు కనుక అతనికి స్క్రిప్ట్ చదువుతాడు కనుక అతనికి ఏమీ తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అనవసరం. అందుకని ఆయన్ని ఎక్కడ కూర్చోబెట్టాలో ప్రజలు అక్కడే కూర్చోబెట్టారు. ఎవరిని బయటకు తీసుకురావాలో ప్రజలకు తెలుసు కనుక వాళ్లే తీసుకొస్తారు రాబోయే రోజుల్లో. 2027లో పాదయాత్ర చేస్తాను, సంవత్సరాల పాటు ప్రజల్లోనే ఉంటానని చెప్పేసి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఉంటాడు. ఈవేళ పాదయాత్ర చేయడానికి అందరికీ రక్షణ కల్పించేది చంద్రబాబు నాయుడు గారే. పార్టీలతో ఆయన పట్టించుకోడు కనుక పాదయాత్ర చేస్తాడు. పాదయాత్ర చేసినా పట్టించుకునే పరిస్థితిలో ఈరోజు జనాలు లేరు. లాస్ట్ టైం వాళ్ళ చిన్నాన్ని ప్రయత్నం వీళ్ళు చేసి హత్య చేసి చంద్రబాబు నాయుడు గారి మీద గెంటారు. ఆ సానుభూతి వల్ల ఆ రోజు ఏదో గెలిచాడు కానీ ఈరోజు ఆ సానుభూతులు లేవు, ఏమీ లేవు. ప్రజలందరూ కూడా అందరికంటే తెలివైన వాళ్ళు, ఎవరికి ఎలా చేయాలో వాళ్ళకి తెలుసు. రాబోయే రోజుల్లో ఇప్పుడు కాదు, ఒక 15-20 సంవత్సరాలు ఇదే పార్టీ ఉంటుందని, ఇదే కూటమి ఉంటుందని చెప్పేసి మేము నమ్ముతున్నాం. లోకేష్ గారు ఇవాళ విద్యా వ్యవస్థని విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూల్స్ కంటే ఎక్కువగా ఈరోజు
ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు. కనుక లోకేష్ గారికి విద్యా వ్యవస్థలన్నీ కూడా ఇవాళ విద్యార్థులందరూ కూడా రుణపడి ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.